సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి నీకోసమే ఒక శుభవార్తను తీసుకొచ్చాను. నమ్మకంతో ఈ సాయి బోధన విన్న తర్వాత నీ మనస్సు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఏమాత్రమూ కూడా అశ్రద్ధ చేయకుండా విను తల్లి. మరి ఈ సందేశాన్ని వినే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎప్పుడూ నువ్వు ఊహించని విధంగా నీ జీవితం అనేది మారబోతుంది తల్లి. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే జీవితాన్ని గడుపుతున్నావు కదా. అన్ని బాధల్ని కూడా భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేక ఒకవేళ మనస్సులో బాధ తగ్గుతుందని ఎవరికన్నా చెప్పుకుందాం అంటే వారి వద్ద చులకనా భావం ఏర్పడుతుందని ఉద్దేశంతో నీలో నువ్వే బాధపడుతూ ఏమీ చేయలేకపోతున్నావు. భారమైన జీవితాన్ని గడుపుతున్నావు. బాబా, అసలు నాకు ఈ జీవితమే వద్దు, నా ఆనందాలను సంతోషాలను అన్నీ కూడా దూరం చేశావు కదా. ఇక ఈ జీవితానికి అర్థం అనేది లేకుండా నన్ను ఒంటరిగా బ్రతుకుతూ ఉండమని చెప్పి శపించావు. కేవలం నా బిడ్డల కోసమే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు అసలు దేని మీద ఆశ లేదు. వారి భవిష్యత్తునైనా నా జీవితంలా కాకుండా అర్థవంతంగా, అందంగా, గౌరవ మర్యాదలతో ఉండేటట్లు చూడు తండ్రి. పూర్వజన్మ కర్మఫలం వల్ల నువ్వు చాలా దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది తల్లి. ఎన్నో రకాలు భరించలేని సమస్యలు ఎదుర్కొన్నావు. ఎన్నో విధాలుగా మానసిక క్షోభను అనుభవించావు. ప్రతి క్షణం కూడా మనస్సులో బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నావు. ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ మనసు ఆరోగ్యము పాడు చేసుకోవద్దు. ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు తల్లి. జరిగిందంతా కూడా ఒక పీడకలలా మర్చిపో. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి మంచి రోజులు చూడబోతున్నావు. ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయింది అని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు. అలాంటి భ్రమలో అస్సలు ఉండొద్దు తల్లి. కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరికీ శాశ్వతంగా ఉండిపోవు. ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలోనే మనల్ని ఎక్కువగా నిరాశపరుస్తుంటాయి. మనం ఏ పని చేయకుండా అవి అడ్డతెరువుగా నిలబడి ఉంటాయి తల్లి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా నిన్ను అంతే భయపెడుతుంటాయి. ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండు. నీ జీవితం కూడా నీ ఆలోచనలానే ఉంటుంది. ఏది జరిగినా కూడా విధిరాత వల్లనే అని తెలుసుకో. అంతా నీ కోసం, అంతా మంచి కోసం జరిగిందని భావించు. కొన్ని నువ్వు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తల్లి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. అందువలన నీ జీవితం ముగిసిపోయింది అని అనుకోవద్దు. ముందు ముందు మంచి మంచి మార్పులు జరగబోయే క్షణాలు కూడా. అవన్నీ నీకు తెలియవు తల్లి. అవన్నీ ఈ సర్వాంతర్యామి అయిన ఈ సాయికి మాత్రమే తెలుసు. అందుకే మిమ్మల్ని అసహనానికి గురిచేసేటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా సరే వాటిని చూసి అస్సలు భయపడకుండా, వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ ఉండు. మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ధైర్యం వస్తుంది. ఇక నీ జీవితం అయిపోయింది అని చింతించనవసరం లేదు. రాబోయే రోజులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. మంచి మంచి శుభవార్తలను వినేటువంటి రోజు వస్తుంది తల్లి. అవి నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరుతావు. నీ బిడ్డల గురించి నువ్వు బాధపడిన అవసరం లేదు. నీ బాధ అంతా కూడా వారి కోసం అని నాకు తెలియదా చెప్పు. వారి జీవితం అంతా మొత్తం చదివినటువంటి ఈ సాయికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా? వారి గురించి నువ్వు దుఃఖించిన అవసరం లేదు. వారి గురించి నువ్వు అస్సలు ఆలోచించిన అవసరం లేదు తల్లి.
వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను. అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది. ఇప్పటి నుండి వారికి నీ విలువలను తెలిసేలా వారికి తెలియపరచు. నువ్వు వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో నీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని మర్చిపోవద్దు. నీ మనస్సుకు వచ్చిన కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ కూడా ఆలకిస్తూ ఉంటాను కదా. నేను తప్పకుండా ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తాను. దిగులుతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటున్నావు కదా తల్లి. సమయానికి కాస్త తిండి, నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు ఈ సాయి విభూతిని ధరించడం ఏమాత్రం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకి కూడా అలవాటుగా మార్చు. వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటువంటి క్షణాలు కూడా రాబోతున్నాయి తల్లి. అన్నీ స్థిరంగా సమకూర్చేటువంటి బాధ్యత ఈ సాయిది. నా బాధ అంతా కూడా కేవలం నీ గురించే తల్లి. నా పలుకులు విన్నంతసేపు, నా మాటలను పలుకులను విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. తర్వాత మరలా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటావు. ఈ సాయి తండ్రికి ఒక మాట ఇస్తావా తల్లి? ఇక నీ కంట కన్నీరు పెట్టవద్దు. అది ఒక్కటి నాకు మాటిస్తే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నీ గమ్యానికి చేరుస్తాను. నువ్వు నమ్మకంతో సిద్ధంగా ఉండు. నమ్మకంతో ధైర్యంగా ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ఊహించని రీతిలో నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలా చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు పూర్తిగా నన్ను నమ్మడం మాత్రమే. అంతకు మించి నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ భారం మొత్తము కూడా నా మీద వేసి మనస్ఫూర్తిగా ఆత్మలో నన్ను స్మరించుకో. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనిని దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతి నిత్యము కూడా నీ సాయి ఎదుట కన్నీరు కారుస్తున్నావు. నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు గుర్తు తెచ్చుకుంటూ ప్రతి నిత్యము కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నావు. గడిచిపోయినటువంటి రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకొని ఆలోచించవద్దు తల్లి. క్షణక్షణము కూడా నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవి నిన్ను తీవ్రంగా బాధించాలి అనే చూస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా సరే ఈ సాయి రూపం కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించిన క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది. కాబట్టి నీ మనసుకి ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అంటున్నాను. నా లీలలను స్మరించుకుంటూ ఉండు. నా కీర్తనలు సందేశాలు వింటూ ఉండు. నీకు గురుబలం అనేది పెరుగుతుంది. నీకు సకల మంచి చెడులు నేను చూసుకునేటువంటి వాడను. ఈ సాయిని నిత్యం స్మరించుకుంటూ ఉండు. నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది తల్లి. నువ్వు త్వరలోనే ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అలాగే నీ కుటుంబంలో కూడా ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది. ఈ సాయి దయ నీపై నిండుగా ఉంటే నీ తలరాతలో లేనిది కూడా చేసేటువంటి శక్తి ఉన్నవాడను నేను. నీకు వ్యతిరేకంగా కొంతమంది నిన్ను బాధించాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయని అవసరం లేదు. నువ్వు వారి గురించి ఆలోచించిన అవసరం లేదు. నీ సాయి నిన్ను నిరంతరం రక్షిస్తూ ఉంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరు చేసిన తప్పులు వారు తెలుసుకొని బాధించేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీ భారం మొత్తము కూడా ఈ సాయి మీద వేసి ఆత్మలో నిరంతరం నన్ను స్మరించుకుంటూ ఉండు. ఇవాళ బాబాగారు అందించిన ఈ చక్కటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.